ప్రభాకర్ గారు. ఇక్కడ అంటే కోర్టు వర్సెస్ లీడర్స్ పత్రికలో వాదం వచ్చినప్పుడు రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టుని మేము పాస్ చేసినటువంటి బిల్స్ ఈస్ట్ టుగెదర్ తొక్కిపెట్టాడు గవర్నర్కి ఆ హక్కు ఎక్కడ ఉందని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు హ్యాస్ గివెన్ అన్ వర్డిక్ట్ నాట్ ఓన్లీ ది గవర్నర్, ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో. గవర్నర్కి 1 month, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి 3 months బిల్లుల్ని పెట్టుకోవడానికి లేదు. దే ఆర్ ది రిప్రజెంటేటివ్స్, యు ఆర్ ఓన్లీ ది నామినేట్ పర్సన్ అని ఒక తీర్పు ఇచ్చింది. తీర్పిస్తే ఐ థింక్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ ధన్ఖడ్ రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది ఇక్కడ అని ఒక పెద్ద డిబేట్ని ఈ రాష్ట్రంలో లేపారు. సో మీరు నార్మల్గా కొన్ని కేసులు చూసినప్పుడు అకార్డింగ్ టు ది అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు గొప్ప లేకపోతే పార్లమెంట్ గొప్ప, ఈ రెండింటి మీద కేశవానంద భారతి కేసు ఒకటి ఉంది, ఇంకో కేసు ఒకటి ఉంది. ఈ రెండు ప్యారలల్గా పోవాల్సినటువంటి అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, దాని ప్రియాంబుల్ ప్రకారం కానీ దాని ఆర్టికల్స్ ప్రకారం కానీ దాని ఇంపాక్ట్ని అంటే దాని ప్రైమాఫెస్సీని దాని రూట్స్ని అర్థం చేసుకొని ఆ మీనింగ్ ఎత్తుక్కొని మాత్రమే పోవాలి కానీ వేరే మీనింగ్లు ఎత్తుక్కోవడానికి వీలు లేదని చెప్పారు. అంటే ఎవడికి వచ్చినట్టుగా వాడు చెప్పడం కాదు. సో కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివన్ సమ్ సార్ట్ ఆఫ్ డెఫినేషన్ ఫర్ ఈచ్ వర్డ్ అండ్ ఆర్టికల్. ఇప్పుడు శివశంకర్ గారు చాలా క్లియర్గా సుప్రీంకోర్టు తర్వాత హైకోర్టు ఇక్కడ ఇవన్నీ కొన్ని ఆర్టికల్స్ని మెన్షన్ చేస్తూ చెప్పాడు ఆయన. సో ఇప్పుడు ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వచ్చినప్పుడు సరే ఈ అనరాని పదాలు వాడారా లేదా, దెన్ బీయింగ్ ఏ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ స్టేట్ ఈజ్ ఆల్వేస్ ఎ బిగ్ ఫోర్స్. నార్మల్గా రాజ్యం అనేది ఏదనుకుంటే చేయడానికి దానికి ఒక అనుకుంటే చేయొచ్చు, తప్ప ఒప్పని తర్వాత చూద్దాం. కోర్టులు ఉండేది ఎందుకు అంటే కోర్టు చెప్పినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చినంత మాత్రాన ఇది అయిపోయింది కాదు. చంద్రబాబు నాయుడు గారు బెయిల్లో లేడా? ఇన్ హౌ మెనీ కేసెస్ ఈజ్ ఆన్ బెయిల్? అవన్నీ మళ్ళీ తర్వాతనే కూడా తేలుతాయి కదా. దిస్ ఈజ్ నాట్ ద డిబేట్ నౌ. ది డిబేట్ ఈజ్ నౌ Khomeini has crossed the limit or not. On that basis, Supreme Court commented one thing. మన సబ్జెక్టులు మాత్రమే మాట్లాడదాం. ఇఫ్ ఐ వాంట్ టు ఓపెన్ ది హిస్టరీ ఆఫ్ ది తెలుగుదేశం ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ ది సొసైటీ ఆర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, 76 సంవత్సరాలుగా భారత రాజ్యాంగంలో తీసుకొచ్చి పెట్టిన మేనిఫెస్టోలు ఏలిన రాజకీయ పార్టీలు సరిగ్గా చేస్తే ఈ దేశంలో ఆకలి దరిద్రం ఈ కులాలు ఇవన్నీ ఎదుర్కొంటాయి. ఇంకా ఎక్కడో మనం కుళ్ళిపోయిన వ్యవస్థలో ఉన్నాం. వాడు వీడి మీద కాదు. ఈ రోజుకైనా సరే ధన్ఖడ్ ఎందుకు ముందుకు వచ్చాడు? ఇన్ వాట్ కెపాసిటీ నేను అడుగుతున్నాను. ఆర్ఎస్ఎస్ కెపాసిటీలో బయటకు వచ్చాడా, లేకపోతే బీయింగ్ ఏ చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ బయటకు వచ్చాడా? దాని తర్వాత ఏం జరిగింది? అవును, ఎందుకు గవర్నర్ వ్యవస్థ ఎక్కడ దాకా ఉండాలి? సో దాన్ని మనం చూసుకోగలిగితే ఈరోజు కొమ్మిని అనే డిబేట్స్ నేను అడుగుతానండి. నిన్న ఒక అహ్మదాబాద్లో ఒక బోయింగ్ ఫ్లైట్ ఒక విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పోయింది, క్రాష్ అయింది. అంతమంది హ్యూమన్ లైఫ్స్ లాస్ అయినాయి. ఇట్స్ ద డెసిషన్ ఆఫ్ ది క్యాప్టెన్ ఆర్ పైలట్ టు టేక్. అంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అతను ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎక్కడ మీకు ల్యాప్సెస్ ఉన్నాయి, ఆ ఫ్లైట్లో రియల్లీ ఏ బర్డ్ హిట్ ద ఫ్లైట్ ఆర్ రియల్లీ ఏ ల్యాప్స్ ఇన్ ద ఇంజన్ ఆర్ అదర్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ హ్యావ్ బీన్ ఫెయిల్డ్. ఏం జరిగిందని తెలుసుకునే లోపలే అది క్రాష్ అయిపోయింది. అంటే ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్ అండ్ ఫ్లైట్లో ఏ ఉంటాయి తర్వాత కొంచెం ఇంజిన్ ఎలా పనిచేస్తుందో తెలిసిన వాడిగా నేను ట్రైన్ టు అండ్ అనలైజ్ అండ్ కనెక్ట్ ది రీసెంట్ సబ్జెక్ట్. ఒక అనలిస్ట్ని పిలిచారు. శివశంకర్ గారు స్పష్టంగా చెప్పాడు. అనలిస్ట్ అంటే ఎవడు? ఆడొచ్చేసి ఒక పార్టీ తరఫున మాట్లాడి ఆ ముసుగులో మాట్లాడిపోవాలని కాదు. అసలు
yes, he has to give certain opinion. This is the, I mean, way of the debate, or this is the, I mean, క్యాపిటల్ గురించి ఏ విధంగా అనుకుంటున్నారు, ఇలా ఉండాలని చెప్పాలి. సో దరిద్రం ఎలా తయారైంది అది అందరికీ తెలుసు. ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడానికి ఇప్పుడు తెలుగుదేశానికి నమ్మ పత్రిక లేదు, టీవీ లేదు, లేదన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఉన్నాయన్నీ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుంటే కాదు. ఇక్కడ ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పైలట్ కుడ్ నాట్ టేక్ ఏ డెసిషన్ హౌ టు మేనేజ్. ఏమైంది, క్రాష్ అయిపోయింది. కొమ్మినేని గారు కూడా ఆయన అని తేరుకునే లోపల 100% ఆయన ఏది చెప్పాలో అది చెప్పడానికి ఆ టైంలో అతని మనసు ఎలా పనిచేయాలి? నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఉన్నారండి మోడరేటర్గా, మేము ముగ్గురు మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడేటప్పుడు మా ముగ్గురిని మీరు అష్టాధానం కాదు కదా. మా ముగ్గురికి ఏ ప్రశ్న శివశంకర్ గారు ఏమడిగాడు, మాణిక్రావు ఏమడిగాడు, జూపుడు ఏమడిగాడు, దీన్ని కనెక్ట్ చేసి నేను దాశరథి లెవెల్లో చెప్తానని అంటానికి వీలు కాదు కదా. సో కాబట్టి ఇక్కడ లిమిటేషన్స్ కూడా కొద్దిగా అర్థం చేసుకొని, అది ఇదొక్కటే కాదుగా, మీరు ఎంత చెప్పులు కొట్టుకునేదాకా వెళ్ళారు. ఆ రోజు ఇంకొక పత్రిక ఇంకొకడు కేసు పెట్టాలిగా, దాన్ని పెడితే ఆ ప్రభుత్వం తీసుకోవాలిగా. ఇది మేనేజ్మెంట్ దూరంలో వెళ్ళిపోయినంత కాలం నీకు పత్రికా స్వేచ్ఛకి కానీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి కానీ, లేకపోతే లైఫ్కి కానీ ఇవన్నీ మనకి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అంటే అఫ్కోర్స్ బీయింగ్ a political person, a political party, but when you are talking about something about the fundamental rights and duties, you must know thoroughly, number one, or not, you should not temper your this thing. టెంపర్. అది చాలా ఎగ్జాంపుల్స్ వస్తున్నాయి. నీకు అర్నబ్ గోస్వామిని ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పండి నాకు.